శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఉపయోగకరమైనటువంటి అంశం గురించి చర్చించుకుందాం. నేటి మానవుడు అనేక రకాల దుఃఖముతో, అశాంతితో తను దుఃఖపడుతూ ఎదుటి వారిని కూడా దుఃఖపెడుతూ ఉన్నాడు. మరి దుఃఖపెట్టేటువంటి వ్యక్తుల్లో ఎడ్యుకేటెడ్స్ కూడా ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఉన్నారు. కొన్ని పొరపాట్లు ఎలాంటివి చేస్తూ ఇతరులకు చేయడానికి ప్రోత్సహిస్తున్నారంటే దానివల్ల ఏ రకంగా లాభము తనకు లేదు, ఆ తప్పులు చేసి వారికి చేయిస్తున్న వారికి ఇద్దరికీ ఉండదు. మరి అలాంటి పొరపాట్లు చేస్తున్న వ్యక్తి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అని కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని సందర్భంలో పొరపాట్లు చేస్తున్న వ్యక్తిని ఆ పొరపాట్ల నుండి మనం కంప్లీట్గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ పొరపాట్లు నా మంచి కోసమే చెయ్యనివ్వట్లేదు. మరి ఆ పొరపాట్లు చేయటంతో ప్రాక్టికల్గా నేను లాస్ అవుతున్నాను అని ఆలోచించినటువంటి వ్యక్తి ఫైనల్గా టోటల్గా లాస్ అవుతాడు. అవునా? ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఎలా అయిపోయిందంటే మనిషి యొక్క జీవితం చాలాసార్లు మనకి ఊహ తెలిసినప్పుడే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రి కానివ్వండి, చదువుకున్న రోజుల్లో చదువు చెప్పినటువంటి టీచర్ కానివ్వండి, మన ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు కూడా అందరి ఇళ్లలో మనకుంటారు. కొన్ని విషయాలు మనకు చాలా చెప్పేవారు. అలాంటి పొరపాట్లు చేయకు, సో అండ్ సో పొరపాట్లు చేస్తే పర్మనెంట్గా నీ భవిష్యత్తు బాగుండదు అని చాలాసార్లు చెప్పేవారు కూడా. కానీ మనలో దాగి ఉన్న సూక్ష్మమైనటువంటి అహంకారము, సూక్ష్మంగా ఉండేటువంటి క్రోధము, ఎదుటి వారు నా మంచి కోసమే చెప్తున్నారు అని చాలాసార్లు మనము ఆలోచించము. సహజంగా వాటిని స్వీకరించలేకపోతూ ఉంటాం. అయితే ఏమవుతుంది, దానివల్ల సహజంగా నా మంచి కోసమే చెప్పారని స్వీకరించినప్పుడు లాస్ అయిపోతూ ఉంటాం. అలా జీవితకాలంలో అన్ని విషయాలు మనం లాస్ అయ్యాక మనకు ఫైనాన్షియల్గా లాస్ అయ్యాము, మన ఫిజికల్ హెల్త్ కూడా స్పాయిల్ అయిపోయింది, పరస్పరంగా ఉండేటువంటి సంబంధాలలో కూడా క్రాషెస్ వచ్చేసాయి, కుటుంబాలు కూడా విడిపోయాయి. ఇవన్నీ మన జీవితంలో అయిపోయాక లాస్ట్ గడియలో మనకు తెలివి రావటంతో అన్ని సందర్భాలు లాభము ఎట్టి పరిస్థితిలో ఉండదు. తర్వాత ఏమనుకుంటారు, ఈ విషయం నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నా ఫిజికల్ బాడీలో ఎనర్జీ ఉన్నప్పుడు ఇంత బాగా నాకు ఎవరైనా చెప్తే ఈరోజు నేను జీవితంలో ఇంత లాస్ అయ్యేవాడిని కాదు కదా, నా లైఫ్ అంతా అయిపోయింది, ఇప్పుడు నాకు తెలివి వచ్చింది కానీ లాభం ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటాం. సో నేటి ఆధ్యాత్మికత మనకు నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే, చెడు దుర్వలవాటు వ్యసనాల నుండి సహజమైన రీతిలో మనసుని ఎలా బయటకు తీసుకురావాలి. ఇదొక నియమం అన్నమాట. ఎలాంటి దృష్టి మందుంటుందో సృష్టి మనకు అలాగే కనిపిస్తుంది. చెడు దృష్టితో చూసేటువంటి ఒక వ్యక్తికి ప్రపంచంలో ఏ ఒక్కరు మంచిగా వారిగా కనపడరండి. మంచి దృష్టి, ఆధ్యాత్మిక పరమైనటువంటి దృష్టికోణంతో ఎదుటి వారిని చూస్తే ఎదుటి వారిలో ఉండేటువంటి మిస్టేక్స్ వారికి కనపడదు. ఎందుకంటే ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుందంటే, మనమంతా కూడా ఈ సృష్టి అనే నాటక రంగంపై మన యొక్క పాత్రను అభినయం చేయడానికి వచ్చినటువంటి వారిమే.
ఎదుటి వ్యక్తి మంచివారు కాదు. వారు అలా మంచివారుగా ఉండకపోవడానికి కారణం అది వారి యొక్క పాత్ర, వారి పాత్ర. ఇప్పుడు చూడండి, మనం చాలాసార్లు మూవీస్ చూస్తూ ఉంటాం, అవునా? అవి టీవీలో కూడా మనం చూస్తూ ఉంటాము, లేదా థియేటర్లో కూడా వెళ్ళి చూస్తూ ఉంటాము. చిన్న చిన్న మూవీస్ చూస్తూ ఉంటాము, సీరియల్ కూడా అందరం చూస్తూ ఉంటాం. సీరియల్ చూసినా మనం మూవీ చూసినా దానిలో ఎన్నో రకాల పాత్రను పోషించేటువంటి పాత్రాభినయం చేసే వారిని మనం చూస్తాం ప్రాక్టికల్గా. కొందరి పాత్ర మనకు చాలా నచ్చుతుంది, కానీ మరికొందరి పాత్రను చూసినప్పుడు తెలియని క్రోధం, ఆవేశం మనకు వస్తూ ఉంటుంది. మీరు స్క్రీన్ ఎదురుగా కూర్చున్నారు, మీరు చూస్తుంది సీరియలా, మూవీయా, ఆ మాట మనం పక్కన పెడితే పాత్రాభినయం చేస్తున్న వారు హ్యాపీగా వారి పాత్రాభినయం చేస్తూ ఉన్నారు. కానీ చూసేటువంటి వారి మైండ్ టూ మచ్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఇరిటేట్ అయ్యేది ఎవరండి? పాత్రాభినయం చేసేవారా, చూసేవారా? చూసేవారు మనమే అవుతుంటాం. ఎంత ఇరిటేట్ అవుతుంటామంటే కొందరైతే పక్క వారిని కొట్టడమో, లేదా తొడ మీద కొట్టడమో, వాళ్ళ తల మీద కొట్టడమో, చిరాకు పడుతూ ఆ దృశ్యాన్ని వారు చూస్తూ ఉంటారు, అవునా? అప్పుడు తెలివిమంతుడైనటువంటి వ్యక్తి ఏమంటుంటాడు, మీరు ఇలా ఇరిటేట్ అయ్యే బదులుగా ఇంట్లో కూర్చుంటే బాగుండేదండి. అక్కడ వారు చేస్తుంది వారి యొక్క పాత్రను అభినయం చేస్తున్నారు, కానీ మీరు వారిని పాత్రను ఒక పాత్రగా సహజమైన రీతిలో చూడలేకపోతున్నారు, ఈజీగా దాన్ని స్వీకరించలేకపోతున్నారు. అది మీరు నేర్చుకోండి. అప్పుడు మీరు ప్రాక్టికల్ జీవితంలో చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, వ్యసనాల నుండి ఒక వ్యక్తిని సహజమైన రీతిలో ఎలా బయటకు తీసుకురావాలి. ఒక ఫ్యామిలీలో అలా వ్యసనాలకి ఆధీనమైనటువంటి వారు ఉన్నారనుకోండి, ఎలాంటి వయసు వారైనా కానివ్వండి, చిన్నవారైనా, వయసు వారైనా, పెద్ద వయసు వారైనా, అలా అలవాటులు ఉంటే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉంటుందా? ఉండదండి. వారికి ఎంత డబ్బున్నా, ఎంత టైం ఉన్నా, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, వారికి ఉన్నటువంటి ఈ తప్పుడు అలవాటుతో కంప్లీట్గా వారు పొందినటువంటి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఒకవైపు భక్తి చేస్తాం, మనమందరం పూజలు పునస్కారాలు కూడా చేస్తూ ఉంటాం. అప్పుడు భగవంతుణ్ణి ప్రతి భక్తుడు ఏం కోరుకుంటాడు? హే ఈశ్వరుడా, హే పరమాత్మ, నన్ను కూడా మనశ్శాంతిగా పెట్టండి, నాతో పాటు మా పరివారం, మా ఫ్యామిలీ మెంబర్స్ వారు కూడా సహజమైన రీతిలో ఎంతో హ్యాపీగా ఉండాలి, ఎంతో శాంతిగా ఉండాలి అని ఒకవైపు కోరుకుంటాము, ఒకవైపు వేడుకుంటాము. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, అవునా? మరి ఎవరైతే తెలిసి ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉన్నారో, పొరపాట్లు చేస్తూ ఉన్నారో, ఫైనల్గా ఏం కోల్పోతారు ఆ వ్యక్తి? వారి యొక్క శాంతిని, వారి యొక్క సుఖాన్ని, ప్రాక్టికల్ జీవితంలో పొందినటువంటి ఆనందాన్ని వారు కోల్పోతారు. ఇప్పుడు చూడండి, టోటల్గా హ్యాపీనెస్ మందిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా మనం సంతోషంగా ఉండలేకపోతున్నాము. వారిని అడగండి, మీకు ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఏమంటారు? నాకు కొంచెం కూడా హ్యాపీనెస్ లేదండి, కొద్ది కూడా నేను ఎలా ఉండలేకపోతున్నాను, సంతోషంగా తృప్తికరంగా ఉండలేకపోతున్నాను. దానికి ఏంటో నాకు కారణం అర్థం కావట్లేదు, కానీ నేను ఎలా లేను? హ్యాపీగా లేను. కొద్ది కూడా నాకేం లేదు, సంతోషం అనేది లేదు, సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు, తృప్తి అనేది జీవితంలో లేదు అంటారు. దాన్ని అంటారు డిప్రెషన్ కండిషన్. అలా డిప్రెషన్లో వెళ్ళిపోవడానికి కారణం ఇది కూడా ఒక రీజన్, వ్యసనాలకి ఆధీనం అవ్వడం. ఓకే, అందుకని
ఈరోజు మనం భోజనం గురించి, మన యొక్క హ్యాబిట్స్ గురించి కాసేపు చర్చించుకుందాం. మీరు ఇదివరకే విన్నారు, ఎలాంటి దృష్టితో మనం చూస్తామో సృష్టి మనకు అలాగే కనిపిస్తుంది. ఎలాంటి ఆలోచనలతో మనం ఉంటామో మన ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది. ఎలాంటి మాటలు మనం మాట్లాడతామో అదే రిఫ్లెక్ట్ అయి మనకి ఆనందాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మన మాటల వలన దుఃఖపడుతూ ఉంటాము. మరి ఈరోజు ఆధ్యాత్మికత మనకు నేర్పించవలసింది ఏంటి? వ్యసనాల నుండి మనం ముక్తులవ్వాలి, ఇతరులను కూడా బయటకు తీసుకురావాలి. మరి మన శ్రేయోభిలాషులు చాలామంది ఉంటారు, అవునా? అయితే ప్రతి ఒక్కరి జీవితంలో గుడ్ ఫ్రెండ్ ఉంటారు. మనం అనుకుంటాం, వీరు నాకు క్లోజ్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఎలాంటి క్లోజ్ ఫ్రెండ్ కానివ్వండి, ఎలాంటి గుడ్ ఫ్రెండ్ కానివ్వండి, వారి స్నేహంతో, వారి సహవాసంతో ప్రాక్టికల్ జీవితంలో మీరేం నేర్చుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. వారితో స్నేహంగా ఉండాలి. ఏ ఒక్కరితో కూడా ఏ రకంగా మన యొక్క రిలేషన్ని మనం బ్రేక్ చేసుకోవద్దండి. అందరితో ప్రేమ పూర్వకమైనటువంటి వ్యవహారంని వ్యవహరించండి. ఒక్కసారి మనకి మంచి రిలేషన్ బ్రేక్ అయిందనుకోండి, చాలాసార్లు కలవడం టైం పడుతుంది. మరి నేటి స్పిరిచువాలిటీ మనకు నేర్పిస్తుంది, ప్రతి ఒక్కరితో ఆత్మిక స్నేహంతో ఉండండి, మంచి ప్రేమతో అందరితో ఉండండి. ఓకే, మంచి ప్రేమ అంటే ఏంటి? నిజమైన ప్రేమ అనేది నేర్పించేది ఏంటండి? ఎదుటి వారిలో ఉండేటువంటి చెడు అవగుణాలను చూడకండి. చాలాసార్లు అవగుణాలను మనం చూడటంతో, అవగుణాల గురించే అతిగా ఆలోచించటంతో, వినటంతో, ఇతరులకు చెప్పటంతో నిజ జీవితంలో లాస్ అయ్యేది ఎవరవుతారు? మనమే అవుతుంటాం. నిజ జీవితంలో ఏ రకంగా లాస్ అవ్వద్దు, ఇతరులను లాస్ చేయొద్దు, అది మనం నేర్చుకోవాలి. తెలివిమంతుడు లాస్ చేసే పనులు ఏవీ చేయడు. వివేకవంతుడని ఎవరినంటారంటే, అతి వివేకవంతుడు ఒక ఆధ్యాత్మికతని ఇష్టపడే వ్యక్తి, భగవంతుడంటే మంచి భక్తి ఉండేటువంటి వ్యక్తి, కర్మల రహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తి. కొన్ని పనులతో చాలా దూరంగా ఉంటారు. ఆ కొన్ని పనుల్లో ఇది కూడా ఒక పని. చెడు సహవాసంతో, వారి యొక్క బుద్ధిని భ్రష్టం చేసేటువంటి వ్యక్తులతో చాలా వారు దూరంగా ఉంటారు. వారిని అంటారు అతి తెలివిమంతుడు, అతి వివేకవంతుడు. మరి చెడు సహవాసంతో పోయేది ఎవరి లైఫ్? ప్రాక్టికల్గా మన లైఫే స్పాయిల్ అవుతుంది. ఒక్కసారి బలంగా మన లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకోండి, చాలాసార్లు కాదండి, మన లైఫే పోయినప్పుడు ఏ రకంగా ఎవ్వరు కూడా చాలాసార్లు కాపాడలేరు. అందులో చెడు అలవాట్లు, ఈ అలవాట్లు వ్యసనాలకి లోనవ్వడం. నేటి సమాజంలో ఎంతోమంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాము, వయసుతో సంబంధం లేకుండా వారి జీవితాన్ని వారు అలా పాడు చేసుకుంటున్నారు. సో ఇది బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ సర్వీస్లో చాలా రకాల వింగ్స్ ఉన్నాయండి. అందులో మెడికల్ వింగ్ కూడా ఒకటి మా వింగ్. అయితే సో మనం మంచి సహవాసంలో ఉండాలి, స్నేహంతో కూడా మనం ఉండాలి, గుడ్ రిలేషన్లో కూడా మనమందరము ఉండాలి. కానీ ఏ రకంగా కూడా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, మీ ఎనర్జీని లాస్ చేసేటువంటి స్నేహంతో చాలా దూరంగా ఉండండి. పాడు చేసేవారు ప్రపంచంలో అన్ని ఫీల్డ్లో ఉన్నారు, అన్ని చోట్లలో ఉన్నారు. కానీ నిజ జీవితంలో ఒక్కసారి మన లైఫ్ పాడైపోతే ఒకసారి ఆలోచించండి. అన్ని రకాలుగా ఎవరినైనా కాపాడగలరా? కాపాడలేరండి.
సో మనం నేర్చుకోవాల్సింది ఇలాంటివే. మంచి సహవాసంలో ఉండండి. వీటికన్నా మంచి సహవాసం ఈశ్వరుడైన పరమాత్మతో మనం జోడించుకోవాలి. లేదా ఎవరైతే ఇలాంటి స్పిరిచువాలిటీని లైక్ చేస్తారో, ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క జీవితాన్ని ఒక మంచి పుణ్యకార్యంలో మాత్రమే ఉపయోగించాలి అనే లక్ష్యంతో జీవించేటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి సహవాసము సర్వోత్తమమైనటువంటి మంచి సహవాసము. అలాంటి వారి సహవాసంలో ఉంటే నేటి సమాజం అంతా వ్యసనాలకి ఆధీనమైనటువంటి వారు కూడా ఆ తప్పుడు వ్యసనాలతో ముక్తులవ్వగలుగుతారు. అదే కాకుండా మంచి సహవాసంతో వారికి ఆలోచనలు కానివ్వండి, మాటలు కానివ్వండి, అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మామూలుగా ఒక 2-3 మనుషులను చూయించి కొందరు గురించి రాంగ్ చెప్తే మనం కళ్ళు మూసుకొని నమ్మిస్తాం. కానీ ఇంకొందరు మనుషుల గురించి మనం రాంగ్ చెప్పినా వినమండి, మనం బిలీవ్ చెయ్యం. అయితే కొందరు వ్యక్తుల గురించి మనం రాంగ్ చెప్పినా ఎందుకు బిలీవ్ చెయ్యం? మనం అనేస్తాం, మీరు చాలా రాంగ్గా థింక్ చేస్తున్నారండి, ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు, వారు చాలా మంచి భక్తుడు. ఒక భక్తుడు ఎప్పుడు కూడా తప్పు చేయరు అని మనం మన సైడ్ నుండి భక్తుడి సైడే మాట్లాడతాం. ఎందుకంటే ఒక భక్తుని ఇష్టపడేటువంటి వారు, ఒక మంచి భక్తుడు చాలా విషయాలతో దూరంగా ఉంటాడు, భయపడతారు. అవునా? అలాంటి వ్యక్తుల యొక్క మంచి సహవాసంతో చాలా రకాల తప్పుడు అలవాట్లతో మనం సహజంగా డిటాచ్ అవ్వగలుగుతాం, దూరం అవ్వగలుగుతాము. ఓకే, సో అలాంటి మంచి సహవాసాన్ని మనం ఇష్టపడదాము, ఇంట్రెస్ట్ చూపిద్దాము. అలాంటి సహజమైనటువంటి వారి స్నేహం అనేది మంచి స్నేహం. వారి యొక్క సహవాసంతో మనం మంచి నేర్చుకుంటామే తప్ప చెడు నేర్చుకోము. ఓకే, కొందరికి ఒక హ్యాబిట్ ఉంటుంది, చాలా చిన్న ఒక 10 రూపాయల వస్తువైనా సరే వారు కొనే ముందు మంచి కంపెనీ చూస్తారు. మంచి కంపెనీ, మంచి కంపెనీయన్. సో మంచి కంపెనీ, మంచి కంపెనీయన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేటి ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుంది. సో అలాంటి మంచి కంపెనీ, మంచి సహవాసం ఎవరిదండి? స్పిరిచువాలిటీలో, స్పిరిచువల్ వేలో నడిచేటువంటి వారి వ్యక్తులతో మనం స్నేహం చేస్తే చాలా రకరకాల తప్పుడు అలవాట్లతో మనం డిటాచ్ అవ్వగలుగుతాం. దాన్ని అంటారు సహవాస దోషంతో స్వయాన్ని అన్ని వేళలో కాపాడుకోండి. మీరు ఇదివరకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మా మెడికల్ వింగ్లో జరిగింది ప్రాక్టికల్ ఇన్సిడెంట్స్ని మీరు తెలుసుకున్నారు. అలాంటివి నేటి సమాజంలో కొన్ని లక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి శ్రేయోభిలాషిగా మన తోటి వారిని కూడా తప్పుడు చెడు అలవాట్ల నుండి, చెడు దుర్వ్యసనాల నుండి ముందు మనం డిటాచ్ అయ్యి వారిని చేయడానికి, వారికి కూడా మనం హెల్ప్ చేసి వారి అవుదాము. వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే వారి యొక్క జీవితాన్ని అన్ని రకాలుగా స్పాయిల్ చేసుకుంటున్నారో వారికి మనం చిన్న అడ్వైస్ ఇద్దాం. అందుకని మా యొక్క ఆశ్రమంలో ఇది ఒక సిస్టమ్ ఉందండి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మనం ఇదే అడ్వైస్ ఇస్తాం. మీరు రోజు టైం తీసి ఖచ్చితంగా ఇలాంటి స్పిరిచువల్ క్లాసెస్ వినడానికి, స్పిరిచువాలిటీని ఇష్టపడడానికి మీరు కూడా టైం తీయండి. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా ఎంత చిన్న వయసు వారు కానివ్వండి, ఒక ఆధ్యాత్మిక పరంగా నడవడం మొదలు పెడితే చిన్న వయసు నుండే ఇలాంటి తప్పుడు అలవాట్ల నుండి వారి డిటాచ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ రకంగా మనం కూడా చెడు అలవాట్ల నుండి ముందు స్వయం డిటాచ్ అయ్యి హ్యాపీగా ఉంటాం. ఎదుటి వారి జీవితం నుండి కూడా
చెడు అలవాట్ల నుండి, దుర్వ్యసనాల నుండి వారిని కూడా ముక్తులుగా చేస్తావు. ఏ సంతోషం మన జీవితంలో మనం కోరుకుంటున్నామో, ఏదైతే పరమాత్మని వేడుకుంటున్నామో, ఇవ్వమని అడుగుతున్నామో, మనం హ్యాపీగా ఉంటూ వారి జీవితంలో కూడా నిజమైన ఆనందం, నిజమైన సంతోషాన్ని మనం చూస్తూ వారిని కూడా చూపించడానికి మనం ప్రోత్సహిద్దామా? సో ఈరోజు కాన్సెప్ట్లో ఏంటండి, వ్యసనాల నుండి సహజమైన రీతిలో మనం ముక్తుడవుతూ ఎదుటి వారికితో కూడా చేయిద్దాము. వారి జీవితంలో వారు ఏం కోల్పోతున్నారు, వారి జీవితానికి ఉండేటువంటి విలువ ఎలాంటిది మరి అనేది ప్రతి ఒక్కరికి మనం నేర్పిద్దాము. అందుకే అంటుంటాం చూడండి, సర్వోత్తమమైన ప్రాణి, సర్వోత్తమమైనటువంటి జీవి అది ఒక హ్యూమన్. సో హ్యూమన్ బాడీ సర్వోత్తమమైనటువంటిది. మనుష్య జన్మ కూడా ఎంతో ఉత్తమమైన జన్మ అని ఎన్నో సంవత్సరాల నుండి చదువుతున్నాము, వింటూ ఉన్నాము. అంటూ ఉంటాం చూడండి, మానవ జన్మ అనేది చాలా గొప్ప జన్మ. ఎన్నో రకాలుగా పూజలు పునస్కారాలు ఎన్నో చేయగా సర్వోత్తమమైనటువంటి మానవ జన్మ దొరుకుతుంది అని వేదశాస్త్రాలు చదివేవారు ఇలాంటి బిలీవ్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి తప్పుడు వ్యసనాలతో ఎవరైతే వారి లైఫ్ని స్పాయిల్ చేయిస్తున్నారో వారందరినీ ముక్తులుగా చేయడానికి మనం వారికి హెల్ప్ చేద్దాం. సో ఈరోజు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాము. వ్యసనాల నుండి సహజమైన రీతిలో ముక్తులుగా అవుతూ ఇతరులను ఎలా తీసుకొని రావడం. సో ఈరోజు ఎన్నో విషయాన్ని చేర్చుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.